హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్ రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ను బేస్ చేసుకొని టెట్ 30 డేస్ ఎగ్జామ్ సిరీస్ మనము సండే నుంచి స్టార్ట్ చేస్తున్నాము. జూలై 5th నుంచి స్టార్ట్ చేస్తున్నాము. బెస్ట్ ఆఫర్ చాలా చాలా తక్కువ అమౌంట్ కి ఇస్తున్నాము. దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ టెట్ మరియు డిఎస్సి కి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా. అదే విధంగా మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. టెట్ డిఎస్సి కి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ మనం ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, జాయిన్ కాగలరు. మరి మన ప్రాసెస్ గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మరి ప్రాసెస్ వచ్చేసరికి జూలై 5th నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మరి ఎగ్జామ్స్ ఎప్పటి నుంచో మీ అందరికీ తెలిసిందే, ఆగస్ట్ 5th నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. సో ఏపీ టెట్ పరంగా 2026 పరంగా మనకి ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే ఆగస్ట్ 5th నుంచి స్టార్ట్ అవుతాయి. ఎవరైనా ఇంకా టెట్ అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. 5th నే జూలై 5th లాస్ట్ డేట్. ఈ రోజు రేపు అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోగలరు. మరి మన సిరీస్ వచ్చేసరికి సో డైలీ షెడ్యూల్ వైజ్ గా ఉంటుంది. మొత్తం 30 డేస్ ప్లానింగ్. 30 డేస్ ప్లానింగ్, డే 1, డే 2, డే 3, డే 4 అలా కంటిన్యూషన్ గా మీకు 30 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. సో డే 1 షెడ్యూల్ ఏంటి, దాని కిందనే ఎగ్జామ్స్ ఏంటి, నెక్స్ట్ డే 2 షెడ్యూల్ ఏంటి, వాడి కింద ఎగ్జామ్స్ ఏంటి. బట్ అదే రోజు ఎగ్జామ్స్ రాసుకోవాలంటే అలా ఏం లేదు. మీకు టెట్ ఎగ్జామ్స్ డేట్ వరకు ఇస్తున్నాం. అంటే ఆగస్ట్ 5th లో స్టార్ట్ అవుతాయి కదా. సో లాస్ట్ డేట్ ఏదైతే ఎగ్జామ్ డేట్ ఉంటుందో అంతవరకు లింక్స్ అనేటివి యాక్టివ్ లోనే ఉంటాయి. మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఎగ్జామ్స్ రాస్తేనే మీరు చేసే మిస్టేక్స్ తెలుస్తాయి. సో ఎగ్జామ్స్ రాయడం మాత్రం మిస్ చేసుకోవద్దు. చాలా మంది తెలిసి తప్పులు చేస్తూ ఉంటారు. వాళ్ళు తెలిసి తప్పులు చేసినప్పుడు ఏ విధంగా సర్చ్ చేసుకోవాలనేది కూడా ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది. మరి కేవలము 249 రూపీస్ కే ఇస్తున్నాం ఫ్రెండ్స్. కంప్లీట్ ఎస్జిటి టెట్ 30 డేస్ ప్లానింగ్. అది కూడా క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా ఉంటాయి. క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు కంప్లీట్ గా 30 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం. ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నా, క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు ఎగ్జామ్స్ తో పాటు ప్రీవియస్ బిట్స్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. మరి నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంబీఆర్ నంద్యాల 8341949272. నా వాట్సాప్ నెంబర్ 8341949272. నా వాట్సాప్ నెంబర్ కి బిల్లింగ్ ఉన్న వాళ్ళు టెట్ ఎగ్జామ్స్ అని మెసేజ్ చేయండి. దయచేసి టైం పాస్ మెసేజ్ చేయొద్దు. ఎవరైనా సీరియస్ గా మన టెట్ ఎగ్జామ్స్ సిరీస్ జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము ఇంకా ఆలస్యం చేయవద్దు. కేవలం 249 రూపీస్ కే ఇస్తున్నాము. సో బెస్ట్ ఆఫర్. 249 రూపీస్ పెద్ద అమౌంటే కాదు. బట్ మీకు క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి. ఎగ్జామ్స్ రాయడం మాత్రం అలవాటు చేసుకుంటే మాత్రము ఒక ఫ్రెండ్ గా మీకైతే సలహా ఇస్తున్నా. సో 30 డేస్ సమయం ఏముంది, 30 డేస్ ప్లానింగ్ మీకు ఎగ్జాక్ట్ గా ఆగస్ట్ 4th కల్లా సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రీవియస్ బిట్స్ తో పాటు మొత్తం షెడ్యూల్ మొత్తము ఆగస్ట్ 4th కి సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేసుకోవద్దు. ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్ కి టెట్ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. కేవలం 249 రూపీస్. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. దయచేసి ఈ 1 మంత్ టెట్ లో స్కోర్ పెంచుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, డిఎస్సికి టెట్ వెయిటేజ్ చాలా వరకు 20% ఉంటుంది కాబట్టి చాలా 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 ఇంపార్టెంట్. సో మీరు డిఎస్సిలో జాబ్ సాధించాలి అంటే టెట్ చాలా చాలా కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి మీరు పాసిబిలిటీ ఉన్నంత వరకు టెట్ స్కోర్ పెంచుకోండి. అదే విధంగా ఈ 1 మంత్ సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. అదే విధంగా ఎగ్జామ్స్ రాయడం కూడా అలవాటు చేసుకోండి. మాత్రము ఒక ఫ్రెండ్ గా మీకు సలహా ఇవ్వగలను. దయచేసి టైం పాస్ మాత్రం చేయొద్దు. సోషల్ నెట్వర్క్స్ కనెక్ట్ అవ్వద్దు. సో పాసిబిలిటీ ఉన్నంత వరకు రివిజన్ చేయండి. సోషల్ నెట్వర్క్స్ కి దూరంగా ఉండండి. టెట్ లో స్కోర్ పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.